ఢిల్లీ ఉగ్రదాడి వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉన్నట్లుగా గుర్తించింది ఎన్ఐఏ. పుల్వామా దాడికి కారణమైంది కూడా జైషే మహ్మద్నే. ఢిల్లీ దాడిలో 12 మంది వరకు కూడా మృతుల సంఖ్య ఇప్పటి వరకు పెరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు 3 అనుమానితులను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో 2 డాక్టర్లు ఉన్నారు. షకీర్ రాథర్ అరెస్టు తరువాత ఉగ్రవాది ఉమర్ ఢిల్లీ ఎర్రకోట దగ్గరకు వచ్చి కార్ బ్లాస్ట్ చేసినట్లుగా గుర్తించింది ఎన్ఐఏ. అలాగే అటు కేంద్ర హోంశాఖ మంత్రి ప్రధాని మోడీ కూడా సీరియస్ గా దీన్ని పరిగణిస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా కన్నెర్ర చేశారు మోదీ. నిన్నటి సమావేశం తరువాత ఆయన తగు చర్యలతో ముందుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది. జైషే మహ్మద్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమైంది భారత్. అలాగే ఇవాళ కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ప్రధాని నేతృత్వంలో. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది భారత్. ముఖ్యంగా ప్రధాన నగరాలు అలాగే విమానాశ్రయాలను కూడా జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో ఒక అరెస్టు ఇంకాస్త కలకలం రేపుతోంది. నార్కో టెర్రర్ కింగ్ పిన్ అయిన మహ్మద్ అరెస్టుని ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేశారు అక్కడి పోలీసులు.